తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ఈరోజు స్పెషల్ స్టోరీ ఏంటంటే, సో ధూల్పేట్ అంటే వినాయక చవితి అంటే ధూల్పేట్. ఎందుకంటే సో మనం రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళైనా కానీ ధూల్పేట్లో ఉన్న విగ్రహాలని కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ విగ్రహాలు ఎంత ప్రైజింగ్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ విగ్రహాలు అనేది కూడా బాగా సేల్ అవుతున్నాయి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. విఘ్నవిదారక నమో నమో విశ్వసృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియసుత నమో నమో గంగానందన నమో నమో. మరి ఇక్కడైతే ఎంతో అందమైన విగ్రహాలు ఉన్నాయి. మరి ఆ విగ్రహాలు తయారు చేసిన కళాకారులు కూడా ఇప్పుడు మనతో పట్టినారు. వారితోనే మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరు? परमेश सिंह मूर्ति कलाकार. परमेश सिंह. परमेश. ओके. सो ఈసారి విగ్రహాల సేల్ అనేది ఎలా ఉంది? सेल तो बहुत अच्छा हुआ. एक महीना पहले बुकिंग खत्म हो गया मेरे पास. 35 मूर्ति बनाया था, पूरा सेल हो गया पूरा. ఓకే. సో ఈసారి మీకు వచ్చిన ఆర్డర్స్లలో పెద్ద విగ్రహాలు ఎంత హైయెస్ట్ ఏంటి? 20 फीट. 20 ఫీట్. 20 ఫీట్. ఓకే. అండ్ ప్రైజింగ్ ఏమన్నా కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ తగ్గిందా పెరిగిందా? नहीं प्राइस तो बराबर ही है, समझो जो आना है वो रेट आया. वर्क के ऊपर रहता है ना, थोड़ा काम का बोले तो प्राइस का बोले तो अपना वर्क अच्छा रहा समझो प्राइस बराबर आता. जो आना है वो वर्क सही नहीं रहा तो क्या है प्राइस में फर्क पड़ता थोड़ा. ఓకే. అంటే ఏంటంటే బయట మనం కొంచెం వింటున్నాం. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే పెరిగింది. थोड़ा नहीं, थोड़ा ये बार कम हुआ रेट. कम हो रहा? कम आया कस्टमर से पैसा थोड़ा. ओके. जो आना है वो नहीं आया. जो अच्छा वर्क करते अच्छा काम करते उनका आया समझो, बाकी का जो बनाते थोड़ा उनको नहीं आया रेट. ओके. सो మొత్తం ये कैसा हो गया अब तो थोड़ा मूर्ति बढ़ के बन गए समझो. ओके. थोड़ा बाहर जलपल्ली उधर उधर बनाए, उसमें थोड़ा मूर्ति बढ़ गए. అంటే విగ్రహాలు పెద్దగా అయినాయి, बढ़ गए मगर फिर भी सेल हो गए. ఓకే. कस्टमर भी बढ़ गए समझो. ఓకే. సో మొత్తం మీద అయితే సో ప్రైజింగ్స్తో సంబంధం లేకుండా ఎలా ఉన్నా కానీ మొత్తం అందరూ కొనేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే తగ్గింది అంటున్నారు, ఇంకొంతమంది అయితే పెరిగింది అంటున్నారు. కాకపోతే వీళ్ళ తగ్గట్టు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాని యొక్క ఖర్చులు కానీ లేబర్ ఖర్చులు ఎక్కువగా పెరిగాయి. దానివల్ల కూడా అప్పుడప్పుడు కొంచెం ప్రైజింగ్ అనేది కూడా డిఫరెన్షియేట్ వస్తుందని కూడా అంటారు. వినాయక విగ్రహాల్లో మనం అయితే ఎన్నో వెరైటీస్ అనేది కూడా చూస్తుంటాం. కాకపోతే లేటెస్ట్ ట్రెండింగ్ ప్రకారం అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా. సో స్పెషల్గా విగ్రహానికి సో ఈ కాస్ట్యూమ్ టైప్లో కూడా మరి ఆ పంచ కానీ ఆ తర్వాత పైన ఈ నెక్లెస్ లాంటిది కానీ ఇలాంటివన్నీ ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్గా ఒక కొత్త బ్యూటీని అనేది కూడా విగ్రహాలకు తీసుకురావడంతో కూడా ఈ టైప్ ఆఫ్ విగ్రహాలను కూడా మరి ప్రజెంట్ అందరూ బాగా ఇష్టపడుతున్నారు. మన ఇంటికి ఇంటీరియర్ ఎలా ముఖ్యమో మరి ఇక్కడ వినాయక విగ్రహాలు కూడా ఈ టైప్ ఆఫ్ డెకరేషన్ కానీ సో కొన్ని ఇట్లా కాస్ట్యూమ్స్ కానీ బాగా ట్రెండింగ్గా నడుస్తున్నాయి. అంటే ఇంట్లో ఉన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ అనేది కూడా ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. విఘ్నవిదారక నమో నమో విశ్వసృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియసుత నమో నమో. ట్రెండ్ను ఫాలో అవ్వడం కేవలం బట్టల్లోనే కాదు, ఇక్కడైతే వినాయక చవితి సెలబ్రేషన్స్లోనూ వినాయకుల విగ్రహాల్లోనూ ట్రెండ్ అనేది కూడా సృష్టిస్తున్నారు. అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే ముంబై టైప్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను మన మండపంలో పెట్టామంటే ప్రజలందరూ కూడా సో హ్యాపీగా చూసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను ఎక్కువగా పెడుతూ ఉన్నారు. ధూల్పేట్లో అయితే ప్రజెంట్ సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలకు మాత్రం ట్రెండ్ బాగా పెరిగిపోయింది, డిమాండ్ కూడా పెరిగిపోయింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.